వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ 18 తెలుగు. వైసీపీ ఓటమికి కార్యకర్తలే కారణమా? ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది వైసీపీ వర్గాల్లో. 2019 ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే 2024 వచ్చేసరికి కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. దీంతో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనే చర్చ ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. వైసీపీ పార్టీ ముఖ్యంగా కార్యకర్తలను అసలు పట్టించుకోలేదని, జగన్ ఓడిపోతే గానీ కార్యకర్త విలువ తెలియదన్నంత స్థాయికి వెళ్లిపోయారని కొందరు అభిప్రాయపడ్డారని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఒకటి, వాలంటరీ వ్యవస్థ అనేది కార్యకర్త కూడా అంగీకరిస్తున్నారు. కానీ తమకు ఏదైనా పనులు, కాంట్రాక్టులో ఇతరత్ర పనులు అవ్వాలని కోరుకున్నారు. అవేవి జరగకపోవడంతో పాటు జగన్ కూడా వీళ్ళని అసలు పలకరించలేదట. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గ్రూపులు మెయింటైన్ చేసి సొంత కార్యకర్తల మీద కేసులు పెట్టించేలా చేశారట. అయితే అంతకుముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, పార్టీ కోసం పనిచేసేవారు ఉంటారు. బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే వారందరినీ కలుపుకొని ముందుకు వెళ్తే విజయం వరిస్తుంది. దీంతో వీరు గ్రూపులను మెయింటైన్ చేశారు. కానీ ఆ ఎమ్మెల్యే గ్రూప్ క్రియేట్ చేసిన వారు కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకోకుండా వెళ్లడం ఓటమికి మరో కారణం. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళ మీద పెట్టిన కేసులు బోలెడన్ని ఉన్నాయట. ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి కూడా వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళ పార్టీలోకి తిప్పుకుంది. కార్యకర్తలను పట్టించుకోలేదని అసంతృప్తి చాలానే ఉంది. చివరి విషయంలో సిద్ధం సభలో బస్సు యాత్రలో భాగంగా ప్రయత్నించినా అప్పటికే కార్యకర్తలకు అర్థమైపోయిందట. ముఖ్యంగా ఎమ్మెల్యేలు గ్రూపులు కంట్రోల్ చేయలేదు, పైగా ఒకే గ్రూపును కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు నేతలు కూడా ఒప్పుకున్నారు. కార్యకర్తలను అసలు పట్టించుకోలేదనే విషయం గ్రామ స్థాయిలో చాలా బలంగా పెరిగిపోయిందని తెలియజేస్తున్నారు. అలాగే హామీలు నెరవేర్చుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా పోరాడతామని ఎమ్మెల్యేలు తెలియజేస్తున్నారు.